వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలో అనేక తప్పులు జరిగాయని తాజాగా కొన్ని వీడియోల ద్వారా బయటపడుతున్నాయని, ముఖ్యంగా దొంగలను మింగిన దొంగల వ్యవహారం ఒకటి సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో పవిత్రమైన పరకామణి హుండీలోని సొమ్ముని అపహరించారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పుడు మరో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. అదే పరకామణి సొమ్ము దొంగతనమని పేర్కొంటున్నారు. ఈ ఆక్రమాలకు సంబంధించి ధర్మారెడ్డి ఈవోగా, కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో జరిగాయని ఆరోపణలొచ్చాయి. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. మధు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. భవానీ జగన్ 5 ఏళ్ల పాలన అవినీతి రాజ్యమేలింది. దొంగల దోపిడీదారులుగా మాఫియా డాన్లకు ఏపీని కేరఫ్ అడ్రస్ గా జగన్ చేశారని మంత్రి ట్విట్టర్ లో కూడా పెట్టారు. అయితే చివరికి తిరుమల శ్రీవారి సొత్తులు కూడా వదిలేయలేదు. నాటి టీటీడీ చైర్మన్ల అండదండలతో పరికామని దొంగలు దోచుల సొత్తు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టారు. ఉండిలో వేసిన కానుకలు తప్పుడు దోచుకున్నారని కూడా జగన్ గ్యాంగ్ శ్రీవారికి చైన్ అపచారం చేశారు. ఉండిలో దోచేసిన పాపాల పండింది. పరకాల వీడియో బయటపడుతున్నాయని గత పార్లమెంట్ టిక్కర్ వేదిక కూడా మంత్రి కూడా స్పందించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలో అనేక తప్పులు జరిగాయని తాజాగా కొన్ని వీడియోల ద్వారా బయటపడుతున్నాయి. ముఖ్యంగా దొంగలు మింగిన దొంగల వ్యవహారంగా సంచలనంగా సృష్టిస్తుంది. ఈ ఘటనలో పవిత్రమైన అపహరించిపోయిన ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదటి కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, దీనిపై సిబిఐ దర్యాప్తు జరుగుతుందని మంత్రి లోకేష్ కూడా తెలిపారు. ఇప్పటికీ మరో విస్తుపోయే వాస్తవం కూడా బయటపడింది. అదే పరకామణి సొమ్ము దొంగతనం అని పేర్కొన్నది. ఈ అక్రమాలను ధర్మారెడ్డి ఈవోగా, కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఉన్న సమయంలో జరిగిన ఆరోపించారు. ఈ విషయంపై ట్విట్టర్ వేదిక కూడా మంత్రి లోకేష్ కూడా స్పందించారు. అయితే టీడీపీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, అలాగే తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా ఘాటుగా కూడా స్పందించారు. 2023 సెప్టెంబర్ 9న పరకామణి స్కామ్ పై తిరుపతి లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది హైకోర్టు. అయితే పోలీస్ శాఖ అధికారులు ఒత్తిడి కారణంగానే లోక్ అదాలత్ రాజీ వచ్చామని అప్పటి విజిలెన్స్ అధికారులు గిరిధర్ రిపోర్ట్ ఇచ్చారు. ఎవరైనా పోలీసులు అధికారిని విషయం త్వరలో తెలియనుంది. సిబిఐడికి ఇచ్చారు ఆదేశించి హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మొత్తం అమెరికన్ డాలర్ నోట్లు మాత్రం రవికుమార్ వద్ద లభ్యమైందని, అయితే మొత్తం మీద నోట్లు ఎవరి ఖాతాలో వెళ్ళింది. ఒక్కొక్క నోటు $100 లోక్ అదాలత్ రాజీ చేసుకునే కాదు. శ్రీకృష్ణదేవరాయ కాలంలో శివాలయం దోచుకున్న వారికి ఉరి శిక్ష విధిస్తారు. ఉండిలో పడ్డ ప్రతి కానుక, ప్రతి రూపాయి స్వామివారికి చెందుతుంది. ఈ ఘటన జరిగినప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి టీడీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. క్రైమ్ నెంబర్ 24/2023 సంబంధించిన రికార్డు లోక్ అదాలత్ తీర్పు పత్రాలు, టీడీ బోర్డు తీర్మానాలు, ఇతర అధికారుల నిర్ణయాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సమర్పించాలని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మొత్తం మీద చూసుకుంటే ఇది పెద్ద ఇష్యూ కూడా అయింది. డైమండ్ ఇప్పుడు కోర్టులో కూడా తెలియదు. కోర్టు కూడా విచారణ కూడా జరపమని కూడా ఇచ్చింది భవాని. రైట్, థ్యాంక్ యూ మధు. నమస్కారాలు. ఆపద బొక్కులవాడు, అనాథ రక్షకుడు, గోవిందుడు వెంకటేశ్వర స్వామి పరకామణికే గత ప్రభుత్వంలో ఆపద వచ్చింది మిత్రులారా. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులుగా నేను, నా తోటి గౌరవ సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి గారితో పాటు కలిసి గత ప్రభుత్వంలో ఏ విధంగా పరకామణిలో చోరీ అయితే ఆ చోరీలోని నిందితుల దగ్గర నుంచి ఏ విధంగా గత ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారో దాన్ని నిగ్గుదేసే విధంగా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ కి, టీటీడీ ఈఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపించాలని స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్
విచారణ జరుపుతా ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ప్యారలల్ గా విచారణ చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈవో గారు చెప్పడం జరిగింది. లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు. నిన్న హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది. మిత్రులారా, పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పటి నుండి పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు